హలో అందరికీ, ఈరోజు నేను చిన్న చేపలతోటి కర్రీ చేయబోతున్నానండి. ఎలా చేస్తానో చూపిస్తాను. చింతపండు వాడకుండా నేను లెమన్ వాడబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. తర్వాత 3 పెద్ద సైజు టొమాటోలు కూడా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా హాఫ్ టీ స్పూన్ మెంతులు బాగా ఫ్రై చేసుకొని వెల్లుల్లితో పాటు ముద్ద చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని వేడి చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర పోపు గింజలు వేసేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటిని కూడా మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు 50% మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడేంతగా 2 స్పూన్ల కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు ధనియాల పొడి 2 స్పూన్లు, తర్వాత ముందే దచ్చిపెట్టుకున్న మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గ్లాస్లో వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కారం మగ్గే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. దాంట్లో కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఒక సగం ముక్క నిమ్మకాయ రసానికి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో 2-3 మినిట్స్ పాటు బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా కొంచెం రసం దగ్గర పడిన తర్వాత చిన్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కలపకూడదండి వాటిని. అలాగే ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే. ఈ విధంగా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.